హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రామ్నగర్ సిద్ధికన్న మహా ఆగమానికి అయితే మనం వీడియో అయితే కవర్ చేయడానికి అయితే వచ్చేసినాం. సో మనకైతే గణేశుడు అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు. భారీ గణపతి కూడా వచ్చేసి మనకి నైటే వచ్చేసింది. ఈ ఆగమానికి అయితే రెడీ అయితే అయిపోతుంది. మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి. గణపతి ఆగమాన్ అయితే ఫస్ట్ డేట్కి ఉండే, సో వర్షాల కారణం వల్ల అయితే డేట్ అయితే పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి 3rd. అందుకే ఈరోజు అన్న అయితే ఇంకా డిస్కషన్ అయితే చేస్తుండు, ఏంది ఏం కథ అన్నది. సో ఇప్పుడే వచ్చినాడు అన్న, అయితే పోతున్నాడు. సో గాయ్స్, ఈరోజు అయితే బడ ఆగమాన్ అయితే ఉందనుకోండి. అంటే చాలా పెద్ద ఆగమాన్ ఇది. మన రామ్నగరే కానీ ఇంకా హైదరాబాద్లో కానీ ఎక్కడ కనివిని కానీ ఆగమాన్ అయితే ఈరోజు జరుగుతుంది. సో మనకైతే ఏమేమి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమేమి పెట్టినాడో, ట్రస్సే కానీ సెట్టింగ్స్ కానీ ప్యాడ్ బ్యాండ్లు ఏంది ఏం కథ అనేది మొత్తం అయితే నేను వీడియో అయితే కవర్ అయితే చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే రూట్ మ్యాప్ కూడా ఎట్లా ఏంది, గణేశుడు ఎట్లా పోతుంది, ఎట్లా టర్నింగ్ అవుతుంది, మనకి ఎక్కడ అది లైట్ ఇంట్రెస్ట్ సెటప్ ఎక్కడ వేసి ఏం కథ అనేసి మొత్తం నేనైతే లొకేషన్ అయితే చూపిస్తాను. ఇంకోటి గణేశుడిని పెట్టేది కూడా ఎక్కడో లొకేషన్ కూడా చూపిస్తాను. మీరైతే వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. ఇంకా జై శ్రీరామ్, జై గణేష. ఇగో గణపతి అయితే ఇదే అనుకోండి. ఇదైతే మన రూట్ వచ్చేసి విఎస్టీ రోడ్, విఎస్టీ ఎక్స్ రోడ్ నుంచి మనకి ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి మన రామ్నగర్ చౌరస్తా నుంచి ఇట్లా అయితే ఉంటుంది అన్నమాట. ఇదైతే గణపతి అయితే ఇక్కడ ఉన్నది అనుకోండి, మిడిల్లో మనకి రామ్నగర్కి ఇక విఎస్టీకి మధ్యలో అయితే ఉన్న ఏరియా ఇది అంతా. సో గాయ్స్, మనతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చేసినాడు. ఇద్దరం అయితే వీడైతే కవర్ అయితే చేస్తాం. ఇక ఈ బండి మీద అయితే పోతాం. నేనైతే వెనకాలైతే కూర్చుంటా, ఇక ఒక్కొక్కటి అన్ని చూపిస్తూ ఉంటా సెట్లన్నీ. చూడ ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక ప్యాడ్ బ్యాండ్ అయితే ఉన్నది, ఉమా మహేశ్వరి ప్యాడ్ బ్యాండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో మూవింగ్ ఐడల్ సెట్లు అయితే వేసినారు, చూసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడి సెటప్ ఇదంతా, క్షీరసాగర మదనం అది లాగుతున్న దృశ్యం అది. అండ్ ఇంకొక ప్యాడ్ బ్యాండ్, ఏఎం ప్యాడ్ బ్యాండ్ మన రామ్నగర్ది అనుకోండి. అండ్ ఇక్కడ మన హనుమాన్ సెట్ ఒకటి అయితే ఉన్నది, మూవింగ్ ఐడల్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వచ్చేసి మహారాష్ట్ర బ్యాండ్, వీళ్ళ కూడా రెడీ అయితే అయిపోతుంది. వీళ్ళ వ్యాన్ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే విఎస్టీ నుంచి రామ్నగర్ చౌరస్తా సైడ్ అయితే పోతున్నాం. ఇదంతా లొకేషన్ అనుకోండి, ఎట్లా పోవాలి ఏంటి రూట్ మ్యాప్ ఇదంతా జులూస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లనే పోతుంటుంది అనమాట ఇలా. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇది ఒక పాయింట్ అనుకోండి, మూవింగ్ పాయింట్. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి సన్ కాలేజ్ అండ్ ఇంకా ఎస్బీఐ బ్యాంక్ ఇదే అనుకోండి. ఇక జులూస్ అయితే స్టార్ట్ అయ్యిందంటే ఇదంతా రోడ్ అంతా జామ్ ఉంటుంది. అసలు బస్సులు కాదు కదా, ఏది కూడా అసలు మనుషులు నిలబడికనే జాగ ఉండదు, ఇంకా బస్సులు ఏం పోతాయి, అట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ అంత గ్రాండ్ ఆగమాన్ అయితే ఉంటుంది మన దగ్గర. కానీ విని ఎరగని ఆగమాన్ అనమాట. మన రామ్నగర్లో సిద్ధికన్న తీస్తే అట్లా అంత గ్రాండ్గా అయితే ఉంటుంది. దీన్ని చూడడానికి అయితే ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు. ఇక సాయంత్రం కూడా నా వీడియో కూడా మొత్తం కవర్ అయితే చేసి చూపిస్తా. చూడండి ఎంత పబ్లిక్ వస్తుంది, అసలు చెప్పలేము అంత పబ్లిక్. ఇదైతే రామ్నగర్ మెయిన్ చౌరస్తా, సిద్ధికన్న గణేష్ది ఇదే మెయిన్ ట్రస్ట్ అనమాట. మన మెయిన్ లొకేషన్ రామ్నగర్ చౌరస్తా అనమాట. ఇది మనకి ఏ ఆగమాన్లు అయినా ఈ చౌరస్తా మీద చేస్తారు. సో అన్న కూడా ఇక్కడనే అనమాట. మనకి ఇంకొక లొకేషన్ కూడా వచ్చేసి ఇది మెయిన్ పాయింట్ అనమాట, రామ్నగర్ చౌరస్తా మీద న్యూ ఢిల్లీ స్వీట్ హౌస్ వాళ్ళ ఇదే ట్రస్ట్ అనుకోండి. అంతా ఆల్మోస్ట్ అంతా సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి టైం అయితే వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇంకా మనకైతే ఒక 1 అవర్లో అయితే జులూస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 1 అవర్ అయిందంటే లైట్స్ అయితే ఆన్ చేస్తారు. ఇంకా చూసుకోవచ్చు లైటింగ్ ఎట్లుంటుంది ఏం కథ అనేది, ఫైర్ షాట్స్ జబర్దస్త్ ఉంటుంది. కాల అయితే మన అయితే వీడియో అయితే మొత్తం చూడండి. నెక్స్ట్ నేను ఆగమాన్ వీడియో అయితే కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ గాయ్స్ ఇట్లనే ఇంకా గణేశుడు అయితే శోభాయాత్రలు అయితే ఇంకా వెళ్తూనే ఉంటుంది అనుకోండి. ఇది ఇంకొక మెయిన్ పాయింట్, బాలాజీ మిఠాయి బండర్. అంటే అన్న గణేశుడు ఎట్లా పోతుంది మండపంలకి అన్నది నేను ఒక వీడియో అయితే కవర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ అయితే మనకి ఇదేంటి మెడ్ ప్లేస్ అనమాట. ఈ పక్క గల్లీ నుంచి కూడా వస్తుంది. సో అదైతే మండపానికి బ్యాక్ సైడ్ అయితే అవుతుంది. అది
ప్లాస్టిక్. ఈ ఏరియా నుంచి అయితే మనకి గణేశుడు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఇంకొక లొకేషన్ అయితే చూపిస్తాను మీకు. మెయిన్ పాయింట్ ఇది కూడా సోమియా హాస్పిటల్ అండ్ గౌతమ్ మోడల్ స్కూల్. ఇక అన్న వాళ్ళ పోస్టర్ అయితే చూసుకోవచ్చు. ఇదే ఎంట్రెన్స్ అనమాట, గణేశుడు పోయే ఎంట్రెన్స్ ఇదే అనమాట. ఈ సోమ్య హాస్పిటల్ అండ్ గౌతమ్ మోడల్ స్కూల్ పక్క గల్లీ లోపల నుంచి అయితే పోతుంది. ఆల్రెడీ అయితే మొత్తం అంతా అరేంజ్మెంట్స్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. లైటింగ్ అంతా వేసేసినారు ఒక్కొక్క బిల్డింగ్కి చూసుకోవచ్చు. అండ్ అన్న కూడా ఉన్నాడు. అన్న అయితే నిలబడి ఉన్నాడు. ఇదే అనుకోండి మనకు ఫస్ట్ లెఫ్ట్ గల్లీ. గణేశుడు అయితే ఇక్కడనే పెడతారు. ఇది అసలు మెయిన్ పాయింట్ అండ్ మెయిన్ లొకేషన్ అనుకోండి. సోమ హాస్పిటల్ పక్క గల్లీ ఫస్ట్ లెఫ్ట్. ఇక్కడైతే గణేశుని అయితే పెడతాడు. గణేశుని మార్క్స్ కూడా ఉంటాయి మండపంది. ఇంత చిన్న ఇంకా సన్న గల్లీలు అయితే ఎంత పెద్ద భారీ వినాయకుడు పెడతారు చూసుకోవచ్చు. సో గాయ్స్ చూసినారు కదా అన్న మండపం మొత్తం వీడియో కూడా కవర్ అయితే చేసిన. సో మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ మనకి సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. మా వాడు చెప్తాడంట వినండి. ఎప్పుడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.